యెషయా గ్రంథము 7వ అధ్యాయము. యూదా రాజైన ఉజ్జియా మనమడను యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీలను తోడు చేసుకునిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షేయర్ యాషూబును చాక్రేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము, భద్రము సుమి, నిమ్మలించుము, పొగ రాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకుము. నీ గుండె అవియనీయకుము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలని ఆలోచించుచు మనము యూదా దేశం మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబేయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకునిరి. అయితే ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరుగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజూను రాజు. 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడకయుందురు. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుని కూడా విసిగింతురా? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినెను. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశము పాడు చేయబడెను. యెహోవా నీ మీదకిని నీ జనము మీదకిని నీ పితరుల కుటుంబపు వారి మీదకిని శ్రమ దినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పించును. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అష్షూరు దేశంలోని కందిరీగలను యెహోవా ఏల కొట్టి పిలుచును. అవి అన్నియు వచ్చి మెట్టల లోయలలోనూ బండల సందులలోనూ ముండ్ల పొదలన్నిటిలోనూ గడ్డి బీళ్ళన్నిటిలోనూ దిగి నిలుచును. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీసు అద్దరి నుండి కూలికి వచ్చు మంగలికత్తి చేతను అనగా అష్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును. అది గడ్డము కూడను గీచివేయును. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఏలయనగా ఈ దేశంలో విడువబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. ఆ దినమున 1000 వెండి నాణెముల విలువగల 1000 ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చపొదలను బలురక్కసి చెట్లను పెరుగును. ఈ దేశమంతయు గచ్చపొదలతోనూ బలురక్కసి చెట్లతోనూ నిండియుండును గనుక బాణములను వెండ్లను చేతపట్టుకుని జనులు అక్కడికి పోవుదురు. పారచేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయము చేతను గచ్చపొదల భయము చేతను జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోలుటకును గొర్రెలు త్రొక్కుటకును ఉపయోగమగును. ఇంతటితో యెషయా గ్రంథంలోని 7వ అధ్యాయము పూర్తి చేయబడినది.